ఉన్న దైవ గ్రంథాలను ఓపెన్ చేసి యెషయా గ్రంథము 6వ అధ్యాయము యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో ఉన్నటువంటి కొన్ని శ్రేష్టమైన సంగతులను ఈరోజు మనము ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవాది దేవుడు మన కొరకాయ సిద్ధపరిచినటువంటి శ్రేష్టమైన దేవుని యొక్క మాటలు మనము చదువుకుందాం. రాజైన ఉజ్జియా మృతి నిందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయిలో అంచులు దేవాలయమును నిండుకొనిను. ఆయనకు పైగా శరాబులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 తన కాళ్ళను కప్పుకొనుచుండి 2 ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. ప్రియులరా, మరి చదవబడినటువంటి శ్రేష్టమైన దేవుని ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ దేవదూతల యొక్క పాత్ర ఎంత గొప్పగా ఉన్నదో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు. ఆయన కెరూబుల మీద నిలిచి ఉండి దేవదూతల ద్వారా ఆయన కొనియాడబడుతూ ఉన్నాడు. 6 రెక్కలు ఉన్నాయి. 2 రెక్కలతోనేమో వారి ముఖాన్ని కప్పుకున్నారు. 2 రెక్కలతో వారి కాళ్ళు కప్పుకున్నారు. 2 రెక్కలను ఆడిస్తూ ఎగురుతూ సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. మరి దేవదూతలు దేవుని సమూహములో గాన ప్రతిగానములు చేసే అద్భుతమైన స్థానాన్ని పొంది ఉన్నారు. ప్రియులారా, గమనించండి. వాస్తవంగా ఆ స్థానాన్ని ఎవరు పొందవలేనని దేవుని యొక్క ఉద్దేశం, ఆ స్థానంలో ఎవరు నిలవాలని దేవుని ఉద్దేశం. దేవదూతలు 6 రెక్కలు కలిగి 2 రెక్కలతో వారి పాదములు కప్పుకొని 2 రెక్కలతో మరి వారి యొక్క కాళ్ళను కప్పుకొని 2 రెక్కలతో వారి ముఖము కప్పుకొని 2 రెక్కలతో వారి కాళ్ళు కప్పుకొని 2 రెక్కలను ఎగిరించుకుంటూ చాపుచ్చు మరి వారు ప్రభుని మహిమపరుస్తూ ఉన్నారు. ఎలా మహిమపరుస్తున్నారు? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గాన ప్రతిగానముల ద్వారా ప్రభువుని మహిమపరుస్తూ ఉన్నారు అని ఇక్కడ మనము దేవుని వాక్యము గమనిస్తూ ఉన్నాం. దేవదూతలు పొందినటువంటి ఆ భాగ్యము ఎంత గొప్పది. ప్రియులారా, దేవదూతలు అంత గొప్ప భాగ్యము పొంది ఉన్నారు. దేవదూతలలో స్థాయిలు ఉన్నాయి. ప్రధాన దూత, ప్రాముఖ్యమైన దూత ఎవరు అని మనం ఆలోచన చేసినట్లయితే లూసిఫర్ దూతగా దేవుని వాక్యములో మనం గమనిస్తున్నాం. లూసిఫర్ ప్రధాన దూత, దేవుని ద్వారా ఒక గొప్ప ఉన్నతమైన యోగ్యతను సంపాదించుకున్న దూత. అయితే దేవుని యొక్క ఆ ప్రాధాన్యతను, దేవుని యొక్క ప్రత్యేకతను లూసిఫర్ దూత తేలికగా చూసి దేవుని స్థానాన్నే కోరింది. ప్రియులారా, వెంటనే దేవుడు దాని హృదయాన్ని విరిగి, దాని మనస్సును విరిగి ఆ స్థానములో నుండి క్రిందకు అగాధములోనికి త్రోసివేసినట్లుగా దేవుని వాక్యం అయితే తెలియచేస్తూ ఉంది. మరి దేవదూతలకు దేవుడు గొప్ప ప్రాధాన్యతనైతే ఇచ్చాడు, కానీ ప్రధాన దేవదూత యోగ్యతను కోల్పోయింది కనుక ఆ స్థానంలో దేవుడు ఎవరిని చూడాలని ఆశపడ్డాడంటే
ఆదికాండములో మనం ఈ సంగతులను గ్రహించవచ్చు. తండ్రి అయిన దేవాది దేవుడు తన పోలిక చొప్పున ఒక మనుష్యుని తయారు చేసి, తన పోలిక చొప్పున ఒక మనుషుని తయారు చేసి, మరి మట్టి బొమ్మతో అతనికి ఆకారము రూపించి నాసిక రంధ్రాలలో జీవాత్మను ఊది అతనిని నరునిగా చేసిన సందర్భం మనం దేవుని వాక్యంలో గమనిస్తున్నాం. దేవుని ఉద్దేశం ఏంటి? ఈ భూలోకములో ఆ నరుల ద్వారా దేవుడు ఘనతనొందాలి, ఆ నరుల ద్వారా దేవుడు కొనియాడబడాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. మరి ఈ దేవదూతల పాత్ర ఫస్ట్ దేవుని ఎదుట, దేవుని సమూహంలో దేవునికి గాన ప్రతిగానములు చేస్తూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవుని గణపరుస్తూ 6 రెక్కలు కలిగినటువంటి దేవదూతలు 2 రెక్కలతో వారి యొక్క ముఖము కప్పుకొని, 2 రెక్కలతో వారి యొక్క పాదములు కప్పుకొని, 2 రెక్కలను ఆడిస్తూ ఆ పరిసర ప్రాంతాలంతట్లో సంచరిస్తూ ఘనుడైన దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉండవలసినటువంటి దేవదూతలు దేవుడు తయారు చేసిన మనుషుల కొరకాయ ఒక మెట్టు దిగొచ్చేటట్టు చేశాడు. ఒక మెట్టు దిగొచ్చేటట్టు చేసి ఏమన్నాడంటే, ఒకసారి మనం 91వ కీర్తనలోనికి రండి, అక్కడ నేను మీకు కొన్ని విషయాలు చూపిస్తాను. ఒక మెట్టు దిగొచ్చి, ఒక మెట్టు కాదండి, ఎన్నో మెట్లు దిగొచ్చాడు. తనకిష్టంగా నిర్మించుకున్నటువంటి ఈ మనుషుడు గొప్పగా ఉండాలి, దేవునికి మహిమ చెల్లించే వ్యక్తిగా ఉండాలి, దేవునితో సహవాసాన్ని ఏర్పరచుకొని ఆ ఆనందములో ఎల్లప్పుడూ మనుషుడు దేవునితో నిలవాలని ఆశ కలిగి ఎదురు చూస్తూ వచ్చాడు. అయితే ఆదాముకు అవ్వకు దేవుడిచ్చిన ఆ బాంధవ్యము, దేవుడిచ్చిన ఆ సహవాసము, దేవుడిచ్చిన ఆ ప్రత్యేకత కొంతకాలములకే కోల్పోవటం జరిగింది. కానీ దేవుని ఆశ ఏంటో తెలుసా? దేవుని ఆశ ఏంటో తెలుసా? 91వ కీర్తన 7వ శరణాన్ని మనం ఈ సమయంలో ధ్యానం చేసుకుందాం. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు. దేవుడిచ్చిన వాగ్దానం ఏంటండి? నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతున దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. 10వ వచనం ప్రాముఖ్యమైన వచనం. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించను. ఎవరికంట? నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించను. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. చూడండి, దేవుని ఆశ ఏంటండి? దేవుని ఆశ ఏంటి? నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. ఎవరండి వారు? వెరీ గుడ్. దేవదూతలు. దేవదూతలు వారి పాదాలు పట్టుకొని, వారి పాదములకు రాయి కూడా తగలకుండా వారి పాదాలు పట్టుకోవాలి. ఎవరి పాదాలు? భక్తులైన వారి పాదాలు, దేవుని బిడ్డలైన వారి పాదాలు. వాస్తవంగా దేవదూతలు ఎక్కడుంటారు? రెక్కలు ధరించి పరలోకములో దేవుని సమూహంలో తిరుగుతూ ఉంటారు. మరి మనుషులు ఎక్కడుంటారు? ఈ భూమి మీద ఉంటారు మనుషులు. ఈ భూమి మీద ఉన్న ఈ మనిషికి దేవుడిచ్చిన ప్రాధాన్యత ఏంటంటే, తన సమూహంలో ఉన్న దేవదూతలు కూడా వచ్చి ఈ భూలోకములో భక్తులుగా జీవిస్తున్న వారికి పరిచర్య చేసే విధంగా సహాయమును పంపిస్తానని వాగ్దానం చేశాడు. అంటే మనుషుడేంటి దేవునికి ఎంత ఇష్టం. కానీ ఇంకొక మాట నేను మీకు తెలియజేస్తాను. దేవదూతలు శాశ్వతంగా ఉంటారా? మనుషులు శాశ్వతంగా ఉంటారా? దేవదూతలే శాశ్వతంగా ఉంటారు. మనుషులు బైబిల్ ప్రకారం 60 లేక 70, అంతే కదా. 70 లేక 60 లేదా 80, 90, 100 టాప్. ఇంకెవరో ఎక్కడో బతుకుతారంట.
105, 107, 110 అని అంటున్నారు. అది గిన్నీస్ బుక్లో ఎక్కినట్టే. కానీ ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అమూల్యమైన సంగతులు ఏంటంటే, ఓ మనుషుడా, దేవుడు నీకు ఇచ్చిన ప్రాధాన్యత ఎంత గొప్పదే. మరి ఈరోజు దేవదూతల ద్వారా పరిచర్య చేయించుకునే అర్హత కలిగినటువంటి వారు ఉన్నారా? ఉన్నారు అని ఖచ్చితంగా మనం నమ్మాలి. ఉన్నారు. ఎవరు వారు? దేవుని భక్తులు, దేవునికి ఇష్టమైన భక్తులు. తప్పకుండా దేవదూతల ద్వారా పరిచర్య చేయించుకునే ధన్యకరమైన స్థితి దేవుడు వారికి గొప్పగా అనుగ్రహిస్తాడు. దేవుని వాగ్దానము నెరవేర్చేదే తప్ప దేవుని వాగ్దానము నెరవేర్చనిది కాదు అనే వాస్తవాన్ని మీరు గ్రహించాలని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. ఉదాహరణకి నేను ఒక భక్తుని గురించి చెప్తా. ఆయన పేరు హబక్కు. ఈ హబక్కు ఎవరు అనగా ఒక ఉన్నతమైనటువంటి ప్రవక్త, చిన్న ప్రవక్తలలో ఒక ప్రవక్త. ఇతను ఒక ఉన్నతమైన ప్రవక్తగా ఉన్నప్పటికీ కూడా ఇతను శారీరకంగా ఎవరంటే శారీరకంగా ఒక భయంకరమైన బలహీనుడు. చూడండి, హబక్కు గ్రంథం 3వ అధ్యాయము. శారీరకంగా ఇతడు బహు భయంకరమైన బలహీనుడు. ఎలా బలహీనంగా ఉన్నాడు, ఏ స్థాయిలో బలహీనంగా ఉన్నాడో నేను ఒకసారి మీకు క్లుప్తంగా నేను మీకు ఈ విషయాలు తెలియజేస్తాను. ఎలా బలహీనంగా ఉన్నాడు? 16వ వచనం చూడండి. నేను వినగా జనుల మీదకి వచ్చువారు సమీపించు వరకు నేను ఊరుకొని శ్రమదినము కొరకు కనిపెట్టవలసినది. అంటే ఇతనుకు శ్రమ రాబోతూ ఉంది, సమస్యలు రాబోతూ ఉన్నాయి, బలహీనత రాబోతూ ఉంది, కఠినమైన సమస్య రాబోతూ ఉందని చెప్పి ఇతనికి ఎవరు బయలుపరిచాడు? దేవుడే బయలుపరిచాడు. ప్రియులారా, వాస్తవంగా ఇతను శ్రమలో ఉన్నప్పటికీ ఎలాంటి శ్రమ 4 శ్రమలు. మొదటి శ్రమ, ఒక భయంకరమైన కృంగిపోయిన స్థితిలో ఉన్నాడు. ఒక భయంకరమైన అంతరంగము కలవరపడే స్థితిలో ఉంది. అదే 16వ అధ్యాయం 16వ వచనంలో క్రింద మాట ఉన్నది, నా అంతరంగము. ఫస్ట్ అతను ఎలా ఉన్నాడు? అంతరంగము కలవరపడేటట్లుగా ఉన్నాడు. రెండవది, ఆ శబ్దమునకు పెదాలు కదిలిపోయేటట్లుగా ఉన్నాడు. మూడవది, నా వెముకలు కుళ్ళిపోవచ్చున్నవి, అనగా ఎముకలు కూడా కుళ్ళిపోయేటట్టున్నాడు. 3వ పదం. 4, నా కాళ్ళు వణుకుచున్నవి. ఇప్పుడు చెప్పండి, హబక్కు బలవంతుడా బలహీనుడా? హబక్కు బలవంతుడా బలహీనుడా? చెప్పండి. బలహీనుడు. కానీ దేవుని కొరకు ఎలా ఉన్నాడు? దేవునితో మాట్లాడే దైవజనుడిగా ఉన్నాడు. దేవునితో మాట్లాడే ఒక ప్రవక్తగా ఉన్నాడు. ఈరోజు మనం ఈ సందర్భాన్ని బట్టి గమనించవలసిన విషయాలు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీరకంగా మనం బలహీనంగా ఉండవచ్చు, కానీ దేవుడు మన పట్ల సిద్ధపరిచిన ప్రణాళికలను, దేవుని సంకల్పాన్ని ఎక్కడా మనం కించపరిచే వారిగా ఉండటానికి ప్రయత్నము చేయకూడదు. బలహీనుడైనప్పటికీ కూడా దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి క్వాలిటీస్ ఏంటంటే, నెంబర్ 1, అతడు ప్రవక్త. ఒకరోజు ఇజ్రాయేలీలు భయంకరమైన శ్రమలో ఉన్నారు. భయంకరమైన శ్రమలో ఉంటే వారిని హంతం చేయాలని కొంతమంది శత్రువులు వారి మీదకు పరిగెత్తుకొని రాబోతున్నారు. ఎవరు వాళ్ళు అంటే గల్దీయులు అనే శత్రువులు ఇజ్రాయేలీల మీదకు వారిని అంతం చేయడానికి రాబోతున్నారు. దేవుడు మాట్లాడాడు, హబక్కు
నువ్వు వెళ్ళి ఇజ్రాయెల్తో మాట్లాడు, గల్దీలు వచ్చి వారి మీద పడి వారిని చంపబోతున్నారు. జీవము కలిగిన దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థించేవారిగా వారు దేవుని సన్నిధిలో నిలబడాలని నువ్వు వెళ్ళి వారి కొరకు సువార్త ప్రకటించమన్నాడు, దేవుని మాటలు ప్రకటించమన్నాడు. హబక్కు వెళ్ళి తక్షణమే ఆ మాటలను ఆ ప్రజలకు ప్రకటించినప్పుడు ఆ ప్రజలు మేల్కొని ప్రార్థన చేసి గల్దీల యొక్క ప్రమాదము నుండి తప్పించబడ్డారు. ఆయన బలహీనుడే అయినప్పటికీ దేవుడు ఆయనతో మాట్లాడటం మానలేదు. నెంబర్ 2, ఆయన బలహీనుడే కానీ దేవుని సన్నిధిలో ప్రత్యేకంగా ఆయన ప్రార్థన చేయటం మానలేదు. 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆయన ప్రార్థన చేయటము మానలేదు. 3వ అధ్యాయం 1వ వచనం. ప్రవక్తయగు హబక్కుకు చేసిన ప్రార్థన. ఏం చేశాడు? ఆయన ప్రార్థన చేస్తూ వచ్చాడు. బలహీనుడైనప్పటికీ ప్రార్థనలో ఆయన బలహీనుడు కాలేదు. పాయింట్ 3, 3వదిగా ఆయన బలహీనుడైనప్పటికీ కూడా బలవంతుడైన దేవుని గణపరచటంలో ఎక్కడా రాజీ పడలేదు. దేవుణ్ణి గణపరుస్తూ వచ్చాడు, దేవుని కీర్తిస్తూ వచ్చాడు. 3వ అధ్యాయం 4వ వచనం. సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుచున్నది, ఆయన హస్తముల నుండి కిరణములు బయలువెళ్ళుచున్నవి, అచ్చట ఆయన బలము దాగి ఉన్నది. అంటే ఆయన బలహీనుడైనప్పటికీ కూడా ఆయన బలం ఎక్కడ దాగి ఉన్నదో తెలుసుకొని దేవునికి మహిమార్థంగా జీవించే వ్యక్తిగా ఆయన కనపడుతూ ఉన్నాడు ప్రియులారా. అలాగే మరి ఒక మాట నేను మీకు తెలియజేస్తాను. 9వ వచనం చదవండి. ఎలా దేవుని కనపరుస్తున్నాడో 9వ వచనం. విల్లు వరలో నుండి తీయబడి ఉన్నది, నీ వాక్కు తోడని ప్రమాణము చేసి నీ బాణములను సిద్ధపరిచి ఉన్నావు, భూమిని బద్దలు చేసి నదులను కలగజేసి ఉన్నావు. ఈ నదులన్నీ కూడా ఎలా తయారయ్యాయి? ఎవరు తయారు చేశారు? భూమిని బద్దలు చేసి దేవుడే ఈ నదులను తయారు చేశాడు. ఇప్పుడు పర్వతాలు ఉన్నాయి కదా, పర్వతాలన్నీ కూడా ఎలా పుట్టాయి? వాటంతరకు అవే పుట్టాయా? దేవుడు పుట్టిస్తే పుట్టాయా? పర్వతాలు వాటంతరకు అవి కాలేదు, దేవుడు పుట్టిస్తేనే ఆ పర్వతాలు అయ్యాయి. ప్రభువా, నువ్వెంత గొప్ప దేవుడు అంటే పర్వతాలను పుట్టించిన దేవుడవు అని దేవుని నామాన్ని కనపరుస్తూ వచ్చాడు. అలాగే నీవు భూమిని చీల్చి నదులను లోకములో ఉన్న ప్రజలకు ఏర్పరిచిన దేవుడవు అని చెప్పి దేవుని నామాన్ని గనపరుస్తూ వచ్చాడు ప్రియులారా. తర్వాత హబక్కు ధనవంతుడా పేదవాడా? హబక్కు ధనవంతుడా పేదవాడా? ధనవంతుడు. కానీ శారీరకంగా ఆయన 4 రకాల బలహీనతలు కలిగిన వాడైనప్పటికీ శారీరకంగా అతను ధనవంతుడు కూడా. ఎంతటి ధనవంతుడు? తను కలిగిన ధనాలలో ఉన్న కొన్ని సందర్భాలు చెప్తున్నాడు. 17వ వచనం చదవండి. 17వ వచనం. అంజూరపు చెట్లు పోయకుండెను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకపోయినను, చేలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్లో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించేదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించేదను. ఏమర్థమైంది ఇప్పుడు మీకు ఈ సందర్భాన్ని బట్టి? ఇక్కడ ఎవరండి? ఉన్నతమైన రైతు, మంచి భూములు కలిగిన వాడు. ఆ భూములలో ఉన్నతమైన ద్రాక్ష తోటలు వేసిన రైతు, ఆ భూములలో ఉన్నతమైనటువంటి ఒలీవ చెట్లను నాటిన రైతు, అంజూరపు చెట్లను నాటినటువంటి రైతు, అలాగే గొర్రెలు కలిగిన రైతు, పశువులను కలిగిన రైతు. ఒకానొక సందర్భం వచ్చినప్పుడు నేను కలిగి ఉన్న నా ఆస్తి నా చేతికి దక్కకపోయినా నేను యెహోవా యందు ఆనందించేదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించేదను. ప్రభువు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలము మీద ఆయన నన్ను నడువ చేయును. ఏం గమనిస్తున్నాం మనం? శారీరకంగా ఈయన ఎవరండి? శారీరకంగా ఈయన ఎవరో బలహీనుడు, కానీ దేవుడు ఆయనతో మాట్లాడటం మానలేదు.
దేవుని సన్నిధిలో ఈయన ప్రార్థన చేయటం మానలేదు. అలాగే దేవుని బలం ఎక్కడున్నదో ఆ బలాన్ని గుర్తించి ఈయన బలహీనంగా ఉన్నప్పటికీ ఆ బలాన్ని గణపరుస్తూ వచ్చాడు. ఇతను ఆస్తిమంతుడు. తన పొలములలో వేసిన పంట, తన కలిగిన పశువులు, తన కలిగిన గొర్రెలు అతనికి ప్రయోజనకరంగా లేకపోయినా నా దేవుని యందు నేను ఆనందించే వ్యక్తిగా ఉంటానన్నాడు. తర్వాత లాస్ట్ మాట, ప్రభువు యెహోవాయే నా బలము. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడా నీవు. యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడా నీవు. జలరాశుల నుండి బలమైన చేతితో చేర్చిన బలమైన దేవుడు. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. కాబట్టి ప్రియులారా, దేవుని బలము, దేవుని ప్రణాళిక, దేవుని ప్రత్యేకత, హృదయం నిండా దేవుని యందు భక్తి కలిగిన జీవితం ఎవరైతే కలిగి ఉంటారో, శారీరకంగా వారి స్థితి ఎలా ఉన్నప్పటికీ ప్రాణమున్నంత వరకు దేవుని మహిమ కొరకు బ్రతకటానికి ఇష్టపడతారు. ఎందుకంటే వారికి ఏం తెలుసు? ఆయన బిడ్డగా ఈ లోకములో నా సాక్ష్యాన్ని నేను కాపాడుకున్నప్పుడు నాకెవరొచ్చి పరిచర్య చేస్తారని ఆయనకు తెలుసు. దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేస్తారని ఆయనకి తెలుసు. శారీరకంగా ఆయన బలహీనుడిగా ఉన్నా నా దేవుడు నన్ను కృంగదీసేవాడు కాదన్న సంగతి ఎవరికి తెలుసు? ఆ భక్తునికి తెలుసు. అందుకే కీర్తనలు 91వ కీర్తనలో నేను మీకు చూపించాను కదా, నా పాదములకు రాయి తగలకుండా వారు నన్ను పైకెత్తి పట్టుకునేదారు. వాస్తవంగా ఆయన శారీరకంగా బలహీనుడే. ఆ బలహీనతల్లో నేను ఇలా ఉన్నానేంటి అని కృంగిపోలేదు. దేవుడు అప్పగించిన పనిలో పరిగెడుతూ వెళ్ళాడు. ప్రవక్తగా తన పని తాను చేస్తూ వెళ్ళాడు. అలాగే దేవుని బలాన్ని వివరిస్తూ వచ్చాడు. దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ వచ్చాడు. తనకు యావదాస్తి ఉన్నప్పటికీ కూడా ఆ ఆస్తిలో తను అనుభవించే స్థితిలో ఆ ఆస్తి తన పరిధిలో లేకపోయినప్పటికీ కూడా ఎవరినందు ఆనందిస్తానన్నాడు? దేవుని యందు ఆనందిస్తానన్నాడు. నా బలము, నా సర్వము ఎవరై ఉన్నాడు? నా దేవుడై ఉన్నాడు అని చెప్పి నమ్మాడు, గుర్తించాడు. భూలోకంలో ప్రాణంతో బ్రతుకున్నప్పుడే ఆయన మహిమ కొరకు సాక్షిగా బ్రతికాడు. కాబట్టి ఆయనకు పరిచర్య ఎవరు చేస్తారు చెప్పండి? ఇప్పుడైనా చాలాసార్లు నేను అంశాన్ని మీకు జ్ఞాపకం చేశా. ఆయనకు ఎవరు పరిచర్య చేస్తారు? దేవదూతలు ఆయనకు పరిచర్య చేస్తారు. ఎందుకంటే ఆయన స్థితి ఎలా ఉన్నప్పటికీ దేవుని మహిమ కొరకు నిలబడినటువంటి వ్యక్తిగా ఇక్కడ మనం గమనిస్తున్నాం. మరి హబక్కులాగా నువ్వు ఉన్నావా? ఒకవేళ ఎస్, మనం ఏ బలహీనతలలో ఎప్పుడు మనం కృంగిపోతామో తెలియదు. ఏ బలహీనత ఎప్పుడు మనలను అటాక్ చేస్తుందో తెలియదు. ఆరోగ్యంగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం కాబట్టి దేవుని స్తుతిస్తున్నాను, దేవునికి మహిమార్థంగా ప్రతి విషయంలో నేను ఉంటున్నాను అనుకుంటున్నావా? నీ పరిస్థితులు అనుకూలంగా లేనప్పటికీ కూడా నీ నమ్మకత్వాన్ని దేవుని ఎదుట కనుపరిస్తేనే శాశ్వతమైన కృపతో నువ్వు నింపబడతావు. లేకపోతే శాశ్వతమైన కృపతో నువ్వు నింపబడవు. పరలోకములో బహుమానాలు ఉంటాయి. కనుక మంచి బహుమానాలు ఉంటాయి, బలహీనమైన బహుమానాలు కూడా ఉంటాయి. మంచి బహుమానం అంటే ఏంటి?
అఫీషియల్స్గా ఒక కార్యక్రమం జరుగుతుంది. కొన్ని సీట్లు చాలా చక్కగా ఏర్పాటు చేస్తారు, అక్కడ ఏసీ పెడతారు, అన్నీ ఉంటాయి. కొన్ని సీట్లలో జనరల్గా ఉంటాయి, కొన్ని సీట్లు నేల మీద కూర్చోవాల్సింది ఉంటుంది. ఇప్పుడు 3 దశలు ఉన్నాయి కదా, విలువైన దశ, మధ్య దశ, నార్మల్ 0 దశ. అలాగే పరలోకంలో కూడా మొదటి బహుమానాలు ఎవరు పొందుతారు, రెండవ బహుమానాలు ఎవరు పొందుతాడు, ఆ పరలోకానికి వచ్చాం చాలు, అంతే కదా. కొన్ని సందర్భాల్లో థియేటర్స్లో ఉంటాయి కదా, బాల్కనీ, తర్వాత మంచి చైర్స్, తర్వాత బెంచీలు, తర్వాత నేల అంటే లోపలికి వెళ్ళాం, కరుణామయుడు దయామయుడు చూసాం, బయటకు వచ్చాం. అందరితో పాటే బొమ్మ చూస్తావు, కానీ అందరూ అనుభవించే స్వేచ్ఛను, ప్రశాంతతను, విలువైన అనుభూతిని అనుభవించలేవు. అలాగే పరలోకంలోకి వెళ్తే చాలు అనుకుంటే కుదరదు. ఆ పరలోకంలో మొదటి స్థానంలో నేను ఉండాలి, కనీసం 2వ స్థానంలోనైనా నేను ఉండాలి అనే ఆశతో మనం పరుగులెత్తడానికి ప్రయత్నం చేయాలి. పరలోకములో ఎన్ని రకాల బహుమానాలు ఉంటాయో నేను చెప్తాను మీకు. 7 రకాలు ఉంటాయి. అవి ఏమేంటో దేవుని చిత్తమైతే వచ్చే ఆదివారం మీకు జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తాను. పరలోకంలో 7 బహుమానాలు ఉంటాయి. ఎవరు ఏ బహుమానానికి అర్హులుగా ఉంటారో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు హబక్కు గ్రంథంలో ఉన్నటువంటి ఈ భక్తుని చరిత్రను మనం ధ్యానం చేస్తూ వచ్చినప్పుడు, ఆస్తి కలిగిన వాడై ఉన్నాడు. ఆ ఆస్తి అంతా నా చేతికి రాకపోయినా పర్వాలేదు, కానీ నా దేవునికి మహిమార్థంగా నేను బ్రతకటమే నాకు కావాలన్నాడంటే అతను దేవుని సన్నిధిలో ఇంకా అసలు ఆస్తి అంతా దేవునికి ఇచ్చేసే అనుభూతి కూడా ఆయన కలిగి ఉన్నటువంటి వాడిగా ఇక్కడ మనం గమనిస్తున్నాం ప్రియులారా. తన ఉద్దేశం ఏంటంటే, దేవునిలో నేను నమ్మకంగా ఉంటే భూలోకంలో దేన్నైతే కోల్పోతానో పరలోకంలో వాటిని 2 రెట్లు సంపాదించుకొని దేవదూతలతో కలిసి పరిశుద్ధుని ప్రతిగానములు చేస్తూ తండ్రిని మహిమపరుస్తున్న ఆ స్థానంలో నేను కూడా ఉండబోతున్నాను అని ఆ మహా గొప్ప భాగ్యాన్ని తలంచుకుంటూ భూలోకంలో ప్రతిదానిని లెక్క చేయకుండా బలహీనతలో కూడా ప్రభు బలాన్ని తలుచుకుంటూ దేవుడే నన్ను బలపరుస్తాడనే ధైర్యంతో అడుగు ముందుకు వేస్తూ దేవుడు అప్పగించిన పనిని భూలోకంలో నమ్మకంగా కొనసాగించినటువంటి దేవుని బిడ్డ హబక్కు. కాబట్టి ఆయనకు పరిచర్య ఎవరు చేస్తారు? దేవదూతలు ఆయనకు పరిచర్య చేసేవారిగా ఉన్నారు. ఇప్పుడు చూడండి, దేవుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్న ఆ దేవదూతల కంటే కూడా ఆ విలువైనటువంటి ఆ బాధ్యతను, ఆ విలువైనటువంటి ఆ కమ్మదనాన్ని ఎవరిలో చూడాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు? ఆయన పోలిక చొప్పున నిర్మించబడిన మనిషిలో చూడాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. దేవదూతలకైతే 6 రెక్కలు ఉంటాయి, కానీ మనుషులకి ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. కానీ మనుషులు ఆ స్థానాన్ని ఎప్పుడు సంపాదించుకోగలరు? ఈ భూలోకంలో జీవించిన జీవితకాలం అంతా జీవించిన నమ్మకత్వాన్ని బట్టి, భూలోకంలో ఉన్న నమ్మకత్వాన్ని బట్టి పరలోకంలో ఆ ఫలాలు ఉంటాయి. భూలోకంలో నీకు నచ్చినట్లుగా మాట్లాడుతూ, భూలోకంలో నీ ఇష్టానుసారంగా మాట్లాడుతూ, భూలోకంలో అది నాది ఇది నాది అనుకుంటూ, దేవునికి మొదటి ప్రాధాన్యత ఇవ్వకుండా నీకు మొదటి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ, దేవుని మాట వినకుండా నీ మాటే కరెక్ట్ అన్నట్లుగా ఈ లోకంలో బ్రతుకుతూ నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ముందుకు కొనసాగమనుకోవండి, ఖచ్చితంగా దేవుని యొక్క సన్నిధిలో నీవు ప్రశ్నార్థంగానే మిగిలి ఉంటావు. వాస్తవంగా ఇజ్రాయేలు మీదకి గల్దీలు వెళ్తున్నారన్న సంగతి ఇజ్రాయేలీయులకు తెలుసా? ఏమ్మా, ఇజ్రాయేలు మీదకి గల్దీలు వెళ్తున్నారన్న సంగతి ఇజ్రాయేలీయులకు తెలుసా? తెలియదు. కానీ ఎవరు చెప్తే వారు తెలుసుకున్నారు? ప్రవక్త అయిన హబక్కు చెప్తే వారు తెలుసుకొని దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. ఈరోజు కొన్ని విషయాలు మీకు తెలియకపోవచ్చు. దైవజనులు దేవుని వాక్యం ద్వారా తెలియజేస్తున్నప్పుడు, ప్రేరేపణతో తెలియజేస్తున్నప్పుడు ఇది దేవుని మాట అని అంగీకరించి ఆ మాటను అనుసరించడానికి ప్రయత్నం చేస్తే గొప్ప ఉగ్రతను నువ్వు తప్పించబడతావు. దేవుని ప్రణాళికలలో నువ్వు నిలిచి ఉంటావు. ప్రవక్త అయిన యోనా కూడా కొంచెం తిక్కలుగా ప్రవర్తించాడు. నువ్వు నినివేకి వెళ్ళు, ఆ పట్టణం నాశనానికి దగ్గరగా ఉందంటే ఇతను భయపడి ఎక్కడికి వెళ్ళాడు? తార్సీస్కి వెళ్ళాడు. అంటే సొంత నిర్ణయం తీసుకున్నాడు. దేవుని ఎదుటేమో మాట వింటానన్నాడు. దేవుని సమూహంలో నుండి బయటకు వచ్చిన తర్వాత సొంత నిర్ణయాలతో అడుగులు ముందుకు వేయటం ప్రారంభించాడు.
మరి నష్టపోయాడా, మేలుతో నింపబడ్డా? చెప్పండి. నష్టపోయాడు. అతని ద్వారా ఓడ బద్దలైపోయే పరిస్థితికి వచ్చింది. చివరికి కష్టాలు పాలయ్యాడు. చేప గర్భంలో 3 రోజులు అతను ఉండవలసి వచ్చింది. శిక్ష తర్వాత అతనికి ఏమొచ్చిందంటే దేవుని మాటలు ప్రకటించే భాగ్యం దొరికింది. సరే, ఏ రూపంగానైనా దేవుడు చెప్పినట్టు వెళ్ళాడు, ప్రకటించాడు. ఆయన ప్రకటించడం ద్వారా నినివే పట్టణానికి సంబంధించిన రాజులు సహితము సింహాసనం దిగి సర్వజీవులు ఉపవాసాలుండి గోనెపట్ట ధరించి ప్రార్థన చేసుకోవటం ద్వారా ఆ పట్టణం అంతా ఉగ్రత నుండి తప్పించబడ్డారు. దేవునికి స్తోత్రం. ఈరోజు దైవజనుడు మీ ముందుకు వచ్చి దేవుని మాటలు ప్రకటించినప్పుడు ఇది ఎవరి మాటగా తీసుకోవాలి? చెప్పాలి. ఎవరి మాటగా తీసుకోవాలి? దేవుని మాటగా తీసుకోవాలి. బైబిల్లో లేని సంగతులు చెప్తే అది సేవకుడు తన స్వార్థం కోసం ఉట్టి మాటలు చెప్పినట్లు లెక్క. కానీ బైబిల్లో ఉన్న విషయాలు చెప్పినప్పుడు వాటిని అనుసరించే భాగ్యం నీకుంది. అనుసరిస్తే భాగ్యవంతుడు అవుతావు, భాగ్యవంతురాలు అవుతావు. అనుసరించకపోతే నరకానికి వెళ్తావు. కాబట్టి నువ్వు అనుసరిస్తున్నావా? దేవునికి స్తోత్రం. అనుసరించడం లేదా? అనుసరించడానికి ప్రయత్నం చేసి దేవుడు సిద్ధపరిచిన మహిమ కలిగిన ఆ భాగ్యానికి వారసురాలు కావాలని ప్రభుపేట నేను తెలియజేస్తూ భక్తి చేస్తున్నాం. ఆ భక్తి దేవుడి మెచ్చేదిగా. తగిన సమయం వచ్చినప్పుడు దేవదూతలే మనకు పరిచర్య చేయు విధములో దేవుడు మెచ్చుకున్నట్లుగా ఈ లోకయాత్ర ముగిస్తే తక్షణమే పరలోక రాజ్యములో మనం వారసత్వాన్ని సంపాదించుకుని ఆ విలువైన ధన్యతను మనం కలిగిన వారంగా మన భక్తి జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని, నమ్మకత్వాన్ని ఈ భూలోకంలో మనము కాపాడుకునే వారిగా ఉండాలని దేవుని పేట నేను తెలియజేస్తున్నాను. మంచి పని కలిగినవాడు, మంచి వ్యవసాయదారుడు, మంచి ఆస్తి కలిగినవాడు ఎవరో? హబక్కు. అయినప్పటికీ కూడా ఎవరిని మహింపరిచాడు? బలహీనుడు అయినప్పటికీ ఎవరిని మహింపరిచాడు? ప్రార్థనాపరుడు అయినప్పటికీ ఎవరిని మహింపరిచాడు? దేవుని యొక్క నామానే మహింపరుస్తూ వచ్చాడు. దేవుడు చెప్పిన మాటలు ఖచ్చితంగా వారికి తెలియజేస్తూ వచ్చాడు. కాబట్టి దేవుని దృష్టిలో ధన్యుడయ్యాడు. యోనాలాగా అమ్మో నేను వెళ్ళి చెప్తే ఏమనుకుంటారో, ఒకవేళ నన్ను చంపేస్తారేమో అని భయపడినట్లయితే హబక్కు దేవుని దృష్టిలో ధన్యుడిగా మారేవాడేనా? కానీ వాస్తవంగా గుర్తుపెట్టుకోండి, ఈ లోకం ప్రమాదంగానే ఉంది. చెడ్డవారి వద్దకు వెళ్ళి నువ్వు చెడ్డగా ఉన్నావు, నీ మనసు మార్చుకో అని చెప్పారనుకోండి, వారు ఏం చేస్తారంటే నేను చెప్పిన వాళ్ళ మీద కక్ష పెట్టుకొని ఏదో ఒక రూపంగా కక్ష తీర్చుకోవడానికి ప్రయత్నము చేస్తారండి. ఏది? పరిపూర్ణమైన మార్పు లేని వారు, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోలేని వారు, దేవుని నడిపింపును అర్థం చేసుకోలేని వారు ఏం చేస్తారు? ఏది చెప్పినా చెడ్డగా భావిస్తారు. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకున్నవారు, దేవుని నడిపింపును అర్థం చేసుకున్నవారు, దేవుని చిత్తంలో నిలిచి ఉన్నవారు ఏం చేస్తారు? దేవుని మాట గ్రహించి అనుసరించడానికి ప్రయత్నం చేస్తారు. అనుసరించిన వారు మేలు పొందుతారు, తిరస్కరించిన వారు శాపాలకు గురవుతారు. బైబిల్ గ్రంథంలో యోహాను వెళ్ళి ఏమన్నాడు? నువ్వు చేసే పని మంచిది కాదు, నీ మనసు మార్చుకోమని చెప్పాడు. వెంటనే ఆమె కక్ష పెట్టుకొని కూర్చుంది. హేరోదు పుట్టినరోజు తన కుమార్తె నాట్యం ఆడింది. నీకు ఏమి కావాలి అని అడిగితే రాజ్యములో సగం రాయన, అమ్మా ఏం అడగమంటావు? ఏం వద్దు, యోహాను గారు తల అడగమ్మా అని చెప్పాడు. ఈ ఆస్తులు పోస్తులు ఏవద్దు, ఎవరు తల కావాలి? యోహాను గారు ఏం చేసిండు నిన్ను? అమ్మా నీ తప్పును మార్చుకోమ్మా, నీ తప్పును సరిదిద్దుకోమ్మా అని చెప్పాడు. అది అంతా తప్పు అంట ఆమెకి. ఈరోజు తప్పులు చేస్తున్న వారిని కూడా నువ్వు తప్పు దిద్దుకో అనకూడదు. అమ్మా నువ్వు ఎంత మంచి బిడ్డవమ్మా, నీలాంటి మంచివాళ్ళు ఎవరున్నారు అసలు? వారిని పొగడాలి. దైవజనులు పొగడాలన్నమాట. ఈరోజు బలహీనతలు చెప్పకూడదు. బలహీనతలున్నా నువ్వు చాలా మంచి వ్యక్తివి, చాలా ఆరోగ్యం కలిగిన వ్యక్తివి, ఇంట్లో దయాలు తిరుగుతున్నా అబ్బా నీ ఇంటి నుండి దేవతలు తిరుగుతున్నాయని చెప్పాలి. ఇంట్లో దయాలు తిరుగుతాయి కానీ ఏం చెప్పాలి? దేవదూతలు తిరుగుతున్నాయని చెప్పాలి. దయాలు తిరుగుతాయని చెప్తే ఇక రెండోసారి మనల్ని రానేరు.
కానీ దయాలు తిరుగుతున్న దేవదూతలు ఉన్నాయని చెప్పిన వాళ్ళు మాత్రం అయ్యో ఒకసారి కాలు పెడితే బాగుండు. మరి ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? లోకంలో కూడా ఒక సామెత ఉంది, యథార్థవాదులంట లోకానికి విరోధులంట. మసిపూసి మారడికాయ ఇచ్చే వాళ్ళ మాటలే ఈరోజు నమ్ముతున్నారు. కానీ యథార్థంగా దేవుని మాటలు చెప్పి నువ్వు బాగుండాలి, నీ కుటుంబం బాగుండాలి, లోటుపాట్లలో నుండి నువ్వు బయటపడాలని, నీ లోపాన్ని నీలో నుండి సరిచేయాలని ప్రయత్నం చేస్తే నీకు అసలు ఇష్టం ఉండలేదు. కాబట్టి క్లాసికల్ భక్తులుగా మారటంలో విలువ లేదు. కానీ శ్రమల కొలిమిలో నుండి దేవుని మహిమను రుచి చూసే భక్తులుగా మారాలని దేవుడు కోరుతా ఉన్నాడు. అలాంటి భక్తి, అలాంటి విశ్వాసం, అలాంటి నమ్మకత్వం ఎవరైతే కలిగి ఉంటారో వారు ఎవరు పరిచర్య చేయటానికి యోగ్యులు చెప్పండి? ఎవరు పరిచర్య చేయటానికి యోగ్యులు? దేవదూతలు పరిచర్య చేయటానికి యోగ్యులు. అట్టి ధన్యతలో మీరు నిలబడాలని, దేవుని ఎదుట మీ నమ్మకత్వాన్ని కాపాడుకోవాలని, ప్రతి విషయంలో నమ్మకంగా ఉంటూ మీ సాక్ష్యాన్ని ముందుకు నడిపించుకోవాలని దేవుని వాక్యం ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఈ అనుభవాలలో ప్రభు మిమ్మల్ని నిలబెట్టి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ మహాకృపను బట్టి నేటి ఆరాధన క్రమంలో మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన శ్రేష్టమైన వాక్య అనుభవాలను బట్టి వందనాలు. దేవదూతల పరిచర్యలో ఉన్న గొప్పతనాన్ని అది ఎవరు అనుభవిస్తారు? దేవదూతలు గొప్ప, భూలోకములలో భక్తులు గొప్ప. భూలోకములలో భక్తులే గొప్ప. ఎలాంటి విధానంగా బ్రతికిన వారు నీ దృష్టికి గొప్పవారు అవుతారు. ఎస్, మీరు మాకు చూపిస్తూ వచ్చిన వారిని బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. నిజమే ప్రభా, అలనాడు భక్తులుగా ఉన్న దేవుని బిడ్డలు కూడా నీ మహిమ కొరకు ఘనంగా బ్రతికారు. అలాగే ప్రవక్తలు కొందరు నీ నామానికి మహిమార్థంగా బ్రతికారు. కాబట్టి వాళ్ళు నీ రాజ్యానికి వారసులు, నీ దేవదూతల ద్వారా పరిచర్య చేయించుకునే యోగ్యులు. ఆ స్థానంలో ఎవరుంటారు? ఉన్న దాంట్లో నమ్మకంగా ఉండి దేవుని మహిమ కొరకు బ్రతికే వారే దేవదూతల ద్వారా పరిచర్య చేయించుకునే అనుభవం, అలాగే అర్హత, అవకాశమును స్వతంత్రించుకునేవారని మీరు మాట్లాడుతూ వచ్చారు. ధనకరమైన స్థితిలో ఈ బిడ్డలు అర్హులుగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. నీ మహిమ కలిగిన రాజ్యానికి వారసులుగా ఉండటానికి మీరు సిద్ధపరిచిన బిడ్డలను నమ్ముతున్నాను. ఎప్పటివరకు జరిగిన క్రమమంతా మాతో నడిపించి దేవా స్తోత్రం. జరగాల్సిన క్రమాన్ని చిత్తానుసారంగా జరిగించి మహింపు ఎత్తబడిన మాటలు హృదయంలో భద్రం చేసుకొని నీకు మహిమార్థంగా అడుగులు ముందుకు వేసే బాధ్యత ఇచ్చాను. యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. 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 ఓకే, మంచి